ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో మన తెలంగాణ స్పెషల్ ఆవకాయ పచ్చడిని శనగలతోటి ఏ విధంగా పెట్టాలో చూపించబోతున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది. ముందుగా మామిడికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టేసుకొని ఇలా మనకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు ముక్కలను కట్ చేసుకోవాలి. వాటర్ అనేది ముక్కలకు తగలకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న జీడి ఉంటుంది కదా, ఆ జీడిని తీసేసుకొని ఇట్లా శుభ్రంగా మొత్తం తుడుచుకోవాలి. వక్కల్ని ఇలా తుడుచుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఒక కడాయిలో 500 గ్రామ్స్ నూనె పోసుకోండి. ఈ నూనె అనేది మనకు పచ్చళ్ళు పెట్టేటప్పుడు కంపల్సరీగా పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా వాడాలి. అప్పుడే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక పావు ఇంచెస్ ఇంగువ వేసుకొని, ఇంగువ కరిగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, మెంతులు వేసుకొని ఇవి ఎర్రగా వేగిన తర్వాత 1/2 కప్పు శనగలు వేసుకోండి. శనగలు కూడా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. అంటే కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. కలిసేటట్టు కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక కేజీ మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, కేజీ మామిడికాయ ముక్కలకు ఆవపొడి వచ్చేసి 100 గ్రామ్స్ వేసుకోవాలి. జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్ వరకు, మెంతి పొడి ఒక 1 టేబుల్ స్పూనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. కారపొడి 125 గ్రామ్స్, సాల్ట్ 250 గ్రామ్స్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ముక్కలకు మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం చల్లారి పెట్టేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా ఇందులో పోసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 3 డేస్ ఇట్లనే ఉంచుకోవాలి. అప్పుడే మనం వేసుకున్న అన్ని ఐటమ్స్ అన్నీ ఇందులోకి ఊరుతాయి కాబట్టి అప్పుడు టేస్ట్ ఉంటుంది. అలా ఊరిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకుని ఉంచుకుంటే మనకు సంవత్సరం అంతా ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. మనకు శనగలతో చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. చూడండి, 3 డేస్ తర్వాత చూసుకుంటే మనకు ఈ విధంగా కొంచెం దగ్గరికి వస్తుంది. ఆయిల్ అంతా ఆ శనగలు అనేది పీల్చుకుంటుంది. ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక గాజు పాత్రలోకి తీసుకొని మనం నిల్వ ఉంచుకుంటే ఇది ఒక 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని కొద్దిగా వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తవకాయ కాబట్టి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.